అంటే ఒక్కసారి వస్తే 5 ఇయర్స్ నడిపిస్తాం. అంటే మనిషి అనేటోడు 21 సంవత్సరాలకి లేదా 20 సంవత్సరాలకి డిగ్రీ చేసి వస్తే వాడు అదృష్టం బాగుంటే వాడు డిగ్రీ చేసిన ఫస్ట్ టైమే వస్తుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 17లో ఎవడైనా డిగ్రీ పాస్ అయ్యాడు అనుకోండి, 18లో ఒక నోటిఫికేషన్ వచ్చి 19లో ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఈ ఎగ్జామే 23లో నోటిఫికేషన్ ఎండింగ్లో వచ్చి 2024లో మామూలు విషయం కాదు అసలు. 2024లో 2023లో డిసెంబర్లో నోటిఫికేషన్. చూడండి మన వాళ్ళ టాలెంట్. 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, సరే ఓకే తొందరగానే అయ్యింది, గ్యాప్ ఏం లేదు. 2025 మళ్ళీ ఫిబ్రవరిలో మెయిన్సా? ఉందా అసలు మనకేమన్నా ఉందా? ఆలోచించండి ఎవరైనా. టైం కావాలని అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఒక విషయం చెప్తా చూడండి. నేను ఈ సిలబస్ ఉంది కదా, ఏ ఎగ్జామ్ సరే ఎనీ ఎగ్జామ్కి ఎవరైతే టాప్ వస్తారు చూడండి, టాప్ ఫస్ట్ ర్యాంకర్, సిలబస్ కంప్లీట్ అనేది ఒక మిత్. సిలబస్ కంప్లీట్ ఎవ్వరికి అవ్వదు. సిలబస్ కంప్లీట్ అవ్వదు, రివిజన్ కంప్లీట్ అవ్వదు. ఉన్న టైంలో ఎవరు మ్యాక్సిమం చేసి వెళ్తారో, ఎవరు మ్యాక్సిమం చేసి మ్యాక్సిమం కంటెంట్ కన్సిస్టెన్సీతో ఉంటారో వాళ్ళకి జాబులు వస్తాయి, అంతే. దీన్ని పట్టుకొని ఇలానే ఉంటాం మేము, ఇలాగే అవుతామంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి. 21 ఇయర్స్ ఉన్నాడు 17లో, ఇప్పుడు ఎంత తెలుసా ఆడు వయసు? పొర్రపాటున వాడికి 19లో జాబ్ రాకపోతే 2017 2025 8 ఇయర్స్. 8 ఇయర్స్లో 2 నోటిఫికేషన్స్ రావడం లేదని మొత్తుకుంటా అంటే వచ్చిన నోటిఫికేషన్ మనం సాగనిస్తామా అంటే సాగనిద్దామా అంటే సాగనీయం. ఇది అందరూ చేసిన తప్పు. మీరు, నేను, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ చేసిన తప్పు. దాన్ని చెప్పనా? మీరు ప్రతిసారి పోస్ట్పోన్ అనటము, ఎవరైతే సీరియస్గా చదువుతారో లేదా ఏదైనా వేరే ఇబ్బందులు ఉంటారో వాళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండటం. ఇదే నేను చేసిన తప్పు కూడా ఇన్నాళ్ళు. ఇప్పటి నుంచి ఇంక సైలెంట్గా ఉండను. కనీసం నేనేమో నా ఫ్రస్ట్రేషన్ అని నేను చెప్పాలిగా, చెప్తాను. ఎవరైనా మీకు కూడా ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటే దయచేసి మీ వాయిస్ రైజ్ చేయండి. లేకపోతే మనల్ని ఎవడు దేకడం, మనల్ని ఎవడు పట్టించుకోడు. ఫ్యూచర్ ఏంటని అడిగితే మాత్రం నేను ఒక విషయం చెప్తాను చూడండి. మీకు ఎవరినైనా సరే చంపాలి అనేంత కసి ఉంటే వాళ్ళని వెళ్ళి ఏపీపీఎస్సి కండక్ట్ చేసే ఈ గ్రూప్ 2 అనే ఊబిలో దిగమని చెప్పండి. వాళ్ళకి సజెస్ట్ చేయండి బాగా. చంపాలి అని మీకు అంత కోపం ఉంటుంది, కానీ చంపలేరు కత్తి తీసుకొని. అప్పుడు ఏం చేస్తారంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి వెళ్ళు, చాలా మంచి జాబ్ వస్తుంది, నువ్వు డీటీఏ అవుతావు, నువ్వు సబ్ రిజిస్టర్ అవుతావు, నీ లైఫ్ బాగుంటుందని మోటివేట్ చేయండి వాడిని. ఇంకంతే, ఆయన చంపాల్సిన అవసరం లేదు, వాడే చచ్చి ఊరుకుంటాడు. ఇంకా పాకిస్తాన్ వాడికి చెప్పొచ్చు, కానీ ఆడు ఎలిజిబుల్ కాదు, సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు కదా, సో వాడు చచ్చి ఊరుకుంటాడు. ఇంకా ఇలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి మరి. థ్యాంక్ యూ. చివరిగా ఇంకో విషయం అండి, చాలామంది నాలాగా పైన చెప్పిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచనని ఇప్పటికే స్టాప్ చేసేసారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా అలాగే ఆలోచిస్తాము, ఫ్యూచర్లో కూడా ఇలాగే ఆలోచిస్తాము, ఇలాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాము అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మీ లైఫ్ని సరైన ఒక మార్గంలో పెట్టగలుగుతారు. ఇక్కడ రాసిన కొటేషన్ ఉంది కదండి, రియాలిటీ డినైడ్ హాంట్స్ యూ బ్యాక్ అని. అంటే మీరు ఎప్పుడైతే రియాలిటీ అనేది కాదు, అది ఇమాజినేషన్, అది జరగదని అనుకుంటారో ఇట్ విల్ హాంట్ యూ అండి, డెఫినెట్లీ. సో ఇబ్బంది కలిగి ఉంటుంది కొంతమందికి, కానీ చెప్పాక రియాలిటీ అనేది రియాలిటీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.